హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదా! ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కొత్త ఇంటి దగ్గరికైతే వెళ్తున్నామండి. ఇంకా వెళ్తూ పిల్లల్ని మా బావ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి ఎళ్దామనైతే ఫస్ట్ మా బావ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఇంకా మేము వెళ్ళగానే మా రూబీ చూసారు కదా ఎలా ఎగురుతోందో. తనకైతే ఇంటికి ఎవరన్నా వస్తే చాలా హ్యాపీ అనమాట. అలా ఎగురుతుంది మా పైన. సో, పిల్లలనైతే ఇక్కడ వదిలేసి నేను మా హస్బెండ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎందుకెళ్తున్నామంటే కొత్త ఇంటి దగ్గరికి మేము నెక్స్ట్ వీక్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నామండి. సో, వర్క్ ఎంతవరకు వచ్చిందో చూసేసి వద్దామనైతే నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నామనమాట. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాసేపట్లో బీభత్సమైన వర్షం పడేలా ఉందన్నమాట. పడింది కూడా. సో, ఇంకా గాలి చూసారా ఎలా వస్తోందో. నాకైతే ఈ గాలిలో వీడియోస్ తీయడం అంటే చాలా చాలా ఇష్టం. మామూలు గాలి కాదండి. ఇలాంటి గాలొచ్చింది. తుఫాన్ అనమాట. సో, ఒకటేంటంటే మా వర్క్ కంప్లీట్ అయిపోయి మేము రిటర్న్ అయ్యేటప్పుడు పడిందండి ఆ వర్షం అయితే. ముందే పడుంటే ఇంకా వెళ్ళుండేవాళ్ళం కాదనమాట. సో, ఇంకా మేమైతే ఫైనల్‌గా మా కొత్త ఇంటి దగ్గరకైతే వచ్చేసాము. ఫుల్ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదండి. సో, ఇంకా మేము షిఫ్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన వర్క్ అయితే చేయించుకుందాం అనుకున్నాము. అంటే లోపల ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. బయట వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో, ఇంకా మేము వెళ్ళేసరికి ఒక అంకుల్ అయితే మజ్జిగ తీసుకొచ్చాడనమాట. సో, ఎలాగో మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కదా! ఆ మజ్జిగ తాగేద్దామని తీసేసి ఇక్కడ తాగుతూ ఉన్నాను. క్లైమేట్ చూసారు కదా ఎంత చల్లగా ఉందో. ఇంకా సరే అని ఇంట్లోకెళ్తే వామ్మో! మేము గృహప్రవేశం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడొస్తున్నాము. ఆ రోజు పడిన చెత్త అలానే ఉందండి. ఇంకా ఇంట్లో అయితే ఎళ్లి చూడగానే షాక్ అయ్యాను నేనైతే. సో, ఫస్ట్ ముందు ఇంట్లో ఉన్న చెత్తంతా తోసేసి ఇంకా దీపం అయితే పెడదామనైతే అనుకుంటున్నాను. చూసారు కదా! ఆ పువ్వులు, ఇంకా కవర్లు, ప్లేట్లు, గ్లాసులు అన్నీ అలానే ఉండిపోయాయి. నేననుకున్నాను సరే ఇంక మనం ఎళ్తున్నాం కదా! వర్క్ చేసేవాళ్ళే క్లీన్ చేసేస్తారేమో అనుకున్నాను. కానీ అక్కడ ఎవరు క్లీన్ చేయలేదండి. ఇంకా మేము వేసిన చెత్తని మేమే ఎళ్లి క్లీన్ చేసామనమాట ఆ రోజు. ఇంకా ఫైనల్‌గా ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశాను. ఈ వీడియో కూడా ఎప్పుడో అప్లోడ్ చేయాలండి. కానీ ఇప్పుడైతే చేస్తున్నాను. నాకు కొంచెం కుదరట్లేదు. సో, నేను ఇంటికి సంబంధించి టోటల్‌గా 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి ఎళ్లి చూసేయండి. ఓకేనా. ఇంకా గృహప్రవేశం అయిన తర్వాత నేను ఇక్కడ కొత్త ఇంట్లో తీసిన ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నేను మా హస్బెండ్ రిటర్న్ అయిపోయి తిరిగి మళ్ళీ మా బావ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. పిల్లలున్నారు కదా! తీసుకెళ్ళడానికి. సో, మేమింక అక్కడికెళ్ళేసరికి మాకిలా డిన్నర్ అయితే లంచ్ అయితే అరేంజ్ చేసేసారు. ఫ్రైడ్ రైస్, ఇంకా నూడిల్స్ అన్నీ పిల్లలకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ అయితే పెట్టారు. సో, ఇంకా మేము కూడా అక్కడే లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వెళ్ళే దారిలో వర్షం పడింది చూడండి. మామూలుగా పడలేదనమాట. సో, మేమింకా సగం దూరం ఎళ్ళిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా పిల్లలైతే రచ్చ చేశారంట. మా అక్క అయితే చెప్పింది నా దగ్గర. మెయిన్‌గా మా చిన్న పాప గురించి మీకు తెలుసు కదా! అలా ఉంటుంది తనతో. ఫైనల్‌గా ఇంకా ఈ వ్లాగ్ ఇంతేనండి. ఇంకా మా బావ వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము కూడా వచ్చేసాం.